నీట్గానే మళ్ళీ ఈ పాట కూడా మీరు రాశారు నడకల్లో నడక. అది నేను రాయలేదు, ఓకే లింగరాజు గారు రాశారు. ఓకే, లింగరాజు కానీ మీరు స్టేజ్ మీద మాత్రం అసలు దూకుతారు అసలు. అంటే కొన్ని విషయాలు ఉంటాయి, అవి మనం పబ్లిక్ చెప్పలేము. ఓకే, అంటే ఎందుకంటే లింగరాజు గారు లేరు, అవును ఆయన కాలం చేశారు. ఇప్పుడు మనం ఏం చెప్పినా అది అబద్ధం కిందకి వస్తుంది. అవును, కాబట్టి మనం ఆ టాపిక్ మాట్లాడొద్దు అంటారు. సో ఇంకొకటి అన్న, అంటే ఇన్ని పాటల్లో పేరు తెచ్చిన పాట అంటే ఏదన్నా ఉందా ఈ లంబ లంబ కాకుండా? మైసమ్మ, మైదార్ మైసమ్మ. సో దాంతోనే నాకు చాలా. అది ఏ ఇయర్ అన్న? అది కూడా 1990. సో కానీ ఆ పాట ఒక హాఫ్ అన్ అవర్లోనే రాసాం అంతే. ఎట్లా కూర్చొని రాశారన్న? అసలు ఎవరు అడిగారు ఆ పాట రాయమని? అసలు అలా ఏం అడగలేదు. ఇప్పుడు ఎవరైతే పేరు చెప్పాను లింగరాజు అన్న, ఆయన ఒక ట్యూన్ తెచ్చాడు. ఓకే, దానికి ఏదో లిరిక్, ఆయన అసలు పాపం ఆయన లిరిక్ రైటర్ కాదైనా, ఆయనకు రాసిన చాలా పాటలు నేనే రాశాను ఆయనకి. అయితే ఆయన తీసుకొచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఏ వద్దు అని తీసేశాడు ఆయన. అప్పటికి నేను ఆయనకి ఇంకో పాట రాశాను, అదేంది, దాగుడు మూతలాడు తాబు దాగుడోళ్ళ దానమ్మ ధనమున్న దానయ్యనే ఓ దానమ్మ ధాన్యమున్న దానయ్యనే ఓ దానమ్మ. అది మన హైదరాబాదు ని వర్ణించి రాయడం జరిగింది. ఆ పాట అప్పుడే రాసింది అది కూడా. అయితే ఆయన ఈ పాటను రిజెక్ట్ చేసేసారు ఆయన ప్రొడ్యూసర్ గారు. నాన్న ఈ ట్యూన్ బాగుంది, నేను ఈ ట్యూన్కి పదాలు నేను అద్ది నేను రెడీ చేస్తాను ఒక పాట అని. జానకి గారు అని ఒక సింగర్ ఉండేవాళ్ళు, ఆమెకు ఒక పాట రాసి ఇచ్చేసి ఆమె పాడుతుంటే నేను మళ్ళీ బయటకు వచ్చి రాయడం జరిగింది. అప్పుడు ఒక్క రోజులోనే 10 పాటలు చేసేవాళ్ళం మేము రికార్డింగ్. ఒక్క రోజులో 10 పాటలు, ఒకటే రోజు 10 పాటలు రికార్డ్ చేసేవాళ్ళం.